గత కాలం నుంచి మనం ఒకసారి చూసినట్లయితే మన టాలీవుడ్‌లో ఉన్న హీరోలకి షూటింగ్‌లో గాయాల పాలవటం అనేది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైందనమాట. చాలా మంది ఫ్యాన్స్ అదే ఆందోళన చెందుతున్నారనమాట. ఈ మధ్య కాలంలోనే బాలకృష్ణ గారికి షూటింగ్‌లో గాయమవ్వటం, అతను సర్జరీ చేపించుకోవటం, 'పెద్ది' సినిమాకి సంబంధించి క్లైమాక్స్ సీన్ ఫైట్ చిత్రీకరిస్తా ఉంటే 'రామ్ చరణ్' గారికి కన్ను భాగం అంటే పై రెప్ప దగ్గర అనుకోకుండా గాయమవటం, అతను సర్జరీ చేపించుకోవటం, డిప్యూటీ సీఎం 'పవన్ కళ్యాణ్' గారు కూడా భుజానికి గాయమైతే అతను సర్జరీ చేపించుకోవడం అనమాట. అంతేకాకుండా ఇంకొంతమంది హీరోలు. అసలు ఎవరెవరికి గాయాలైనయి? ఎందుకు గాయాలైనయి? ఇక్కడ అభిమానులు కొంతవరకు ఆందోళన చెందుతున్నారనమాట. ఎందుకంటే అసలు ఏ హీరోకి ఎప్పుడు ఏ విధంగా గాయమైతుందో అర్థం కావట్లేదు. ఈ మధ్య కాలంలోనే దాదాపు ఒక 3, 4 నెలల నుంచి చూసినట్లయితే చాలా మంది హీరోలకు గాయాల పాలయ్యారు. సర్జరీలు జరిగినాయి. అసలు ఎందుకు ఈ విధంగా జరుగుతుందని చెప్పి మనం ఒకసారి మాట్లాడుకునేటట్లయితే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'పెద్ది' సినిమా క్లైమాక్స్ సీన్. ఆ క్లైమాక్స్‌లో ఒక ఫైట్ అనేది చిత్రీకరిస్తా ఉంటే అతను కన్ను గాయమైందనమాట. ఆ గాయం అవ్వటంతో అక్కడ ఉన్న ఆ షూటింగ్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా షాక్ గురయ్యారనమాట. ఎందుకంటే అది కన్ను సున్నితమైందనమాట. జస్ట్ అలా తాకినా సరే కన్ను అనేది డ్యామేజ్ అయిపోద్దనమాట. ఏదో మనకి చెయ్యికి అక్కడక్కడ ఏదన్నా గీరుకుందో లేకపోతే ఏదన్నా ఫ్రాక్చర్ అయిందంటే అది వేరే విషయం. అనుకోకుండా కన్నుకు ఏమన్నా గాయమైందంటే చాలా ఇబ్బంది కలిగేదనమాట. ఆయన అదృష్టం కొద్దీ అతను నమ్ముకున్న దైవం అతని మీద కొద్దిగా కనికరించడం వల్ల కన్నుకి కొద్దిగా అంటే పై రెప్ప దగ్గర గాయమైందనమాట. గాయమైన తర్వాత హుటాహుటిన అతన్ని హాస్పిటల్‌కి తీసుకెళ్ళిపోయి సర్జరీ చేపించారనమాట. సర్జరీ చేపించిన తర్వాత డాక్టర్లు దాదాపు ఒక వారం, 10 రోజుల దాకా రెస్ట్ తీసుకోమంటే ససేమిరా ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆ సినిమా అప్పటికే చాలా లేట్ అయిపోతుంది. అసలు ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అని చెప్పి అభిమానులు ఒకటే గోల. అభిమానులే కాదు, అంతేకాకుండా వాళ్ళు గోల చేయడానికి కారణం ఏంటంటే సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా ఇప్పట్లో రిలీజ్ కాదు, ఈ షూటింగ్ అనేది ఆగిపోయింది, రామ్ చరణ్ గారి కన్ను దగ్గర గాయం అవటం వల్ల ఈ షూటింగ్ అనేది ఆగిపోయిందని చెప్పి నానా రకాలుగా ప్రచారం చేయటం వల్ల నిజంగా ఈ షూటింగ్ అనేది ఆగిపోయిందో ఏమో, మరి ఇప్పట్లో రామ్ చరణ్ గారు ఎప్పుడు ఈ సినిమా షూటింగ్ వస్తారు, ఎప్పుడు ఈ సినిమా రిలీజ్ అయింది అని చెప్పి కూడా ఒక డౌట్ అనేది వ్యక్తమైంది అనమాట. కానీ రామ్ చరణ్ గారు 1, 2 రోజులు మాత్రమే రెస్ట్ తీసుకొని వెంటనే మళ్ళీ ఆ షూటింగ్ అనేది పూర్తి చేసిందనమాట. అంతేకాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మధ్య కాలంలోనే గోడకు సర్జరీ అనేది జరగడం అనమాట. మరి గత కొన్ని సంవత్సరాల కానుంచి దాదాపు ఒక 10 సంవత్సరాలేమో అప్పటి నుంచి కూడా ఆ బాధ అనేది అలాగే బరాయిస్తూ ప్రచారాలకు కావచ్చు, సినిమా షూటింగ్‌లకు కావచ్చు ఎళ్తండే గానీ ఆ గోడ పూర్తిగా నయం అవ్వటానికి ఎప్పుడు కూడా అతను సమయం కుదరట్లేదు కాబట్టి ఆ విధమైన ప్రయత్నాలు ఆయన ఎప్పుడు చేయలే. గతంలో అతను చేసిన కొన్ని అంటే సినిమాలకు సంబంధించిన రిస్క్ షాట్లు అంటే కారు దాదాపు ఒక 20 నుంచి ఒక 25 కార్లు చెయ్యి మీద ఎక్కించుకోవటాలు కావచ్చు. తర్వాత పెద్ద పెద్ద బండరాళ్ళు అతను ఎదురొమ్మన పెట్టి గన్నులతో పలగొట్టడం కావచ్చు. దాదాపు ఒక 8 నుంచి 10 వరకు పెంకులనేది అంటే బంగ్లా పెంకులనేది అలా పెట్టేసేసి తలకాయతో గుద్దడం కావచ్చు. అంటే అతనికి ప్రాక్టీస్ అనేది ఉంటది. ఎంత ప్రాక్టీస్ ఉన్నా గాని కొంతకాలం తర్వాత అయి మళ్ళీ భవిష్యత్తులో మన మీదే పడే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఎందుకంటే కంటిన్యూగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కరాటీ కావచ్చు, మార్షల్ ఆర్ట్స్ కావచ్చు ప్రాక్టీస్ చేస్తా ఉంటే అది వేరే విషయం. ఎప్పుడో అది నేర్చుకొని మళ్ళీ వదిలేస్తే అప్పటి గాయాలు ఇప్పుడనేది ఎక్కువైతా ఉంటాయన్నమాట. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు ప్రచారాలకు వెళ్ళేటప్పుడు ఎవరు పడితే వాళ్ళు సెకండ్ ఇయ్యడానికి ఆతృత. ఎందుకంటే హార్డ్ కోర్ ఫ్యాన్స్ అనేది ఉంటారు కాబట్టి ఇక పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చేసారా మళ్ళీ అవకాశం రాదని చెప్పి ఏ హీరోకైనా గాని సెకండ్ ఇయ్యటం, అనుకోకుండా లాగటం, సడన్ గా ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఎట్లా పడితే అట్లా లాగటం ఇలా చేస్తా ఉంటారన్నమాట. మరి ఈ సమస్య చాలా పెద్దదైపోయి 2 గోళ్ళకు కూడా సర్జరీ జరిగేంత వరకు వచ్చేసిందనమాట. ఇక ఆ బాధ అనేది అతని వల్ల కాక తట్టుకోలేని పరిస్థితిలో ఇక సర్జరీ అనేది తప్పలేదనమాట. అంతేకాకుండా ఇక బాలకృష్ణ గారు 'ఎన్‌బీకే 111' ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ చేస్తా ఉంటే ఆ షూటింగ్ సమయంలో కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించేటప్పుడు అనుకోకుండా ప్రమాదవశాత్తుగా కాలు జారి కింద పడటంతో మోకాళ్ళకి దెబ్బ తగిలిందనమాట. ఇక మోకాళ్ళకి దెబ్బ తగిలితే దాదాపు ఈ మధ్యకాలంలో డాక్టర్లు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ఏంటంటే 3 గంటల పాటు సర్జరీ అనేది జరిగినట్టుగా తెలుస్తుందనమాట. మరి 3 గంటల పాటు సర్జరీ జరిగిందంటే ఆ దెబ్బ అంటే ఆ గాయం ఎంత ఉంటుందో మనం ఒకసారి అర్థం చేసుకోవాలన్నమాట. గాయం అయితే బలంగా తగిలింది కానీ మొండిగా ఇక నుంచి ఆ షూటింగ్ మొత్తం అయిపోయిన తర్వాతే అప్పుడు వెళ్ళి హాస్పిటల్ చూపెట్టుకుందాం అని చెప్తున్నాడు. సరే అతనికి మోకాల చిప్పకి ఆపరేషన్ జరిగింది. అతను బెడ్ రెస్ట్ తీసుకుంటుండు. కొన్ని రోజులలో మళ్ళీ షూటింగ్‌కి వెళ్తాడన్నమాట. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ కూడా అనుకోకుండా జిమ్‌లో కొన్ని కసరత్తులు చేస్తా ఉంటే అతనికి కూడా గాయమైనట్టుగా ఆ మధ్య కాలంలో వార్తలు వచ్చాయన్నమాట. అంతేకాకుండా నేచురల్ స్టార్ నాని అతను కూడా ఏదో షూటింగ్ చేస్తా ఉంటే
అతను కూడా చేయికి ఏదో గాయమైనట్టుగా ఆ మధ్య కాలంలో వార్తలు వచ్చాయన్నమాట. అసలు ఇదే డౌట్ చాలా మంది వ్యక్తం చేస్తున్నారు అన్నమాట. ఎందుకంటే ఒక అందుకు తన హీరోకి ఏమైనా అయిందంటే అది సంథింగ్ ఏ హీరో అయినా కావచ్చు. ఇక్కడ బాలకృష్ణ గారా లేదా పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, నానియా, జూనియర్ ఎన్టీఆర్ గారా అనేది కాదు కానీ ఏ హీరోకి గాయమైనా సరే ఆ హీరోలకు సంబంధించిన అభిమానులు చాలా 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 హర్ట్ అవుతారు అనమాట. ఎందుకంటే సినిమాలకి పక్కన పడి ఇంకా ఇదాకా సినిమాలు అనేది హీరో మంచుకుంటే ఇయ్యాలి కాకపోయినా రేపని చేస్తారు కానీ వాళ్ళ హీరోకి ఏమైనా అనుకోకుండా ఏమైనా ప్రమాదం జరిగిద్దేమో అనే ఒక ఆందోళన, ఒక భయం. అదే కాకుండా ఈ మధ్య కాలంలోనే ఇప్పుడు ఉదాహరణకు నేను చాలా చెప్పాను. ఈ మధ్య కాలంలోనే ఇంతమంది మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలకు సరే ఏదైనా చిన్న బండ్ల దెబ్బ తగిలిందంటే నేను అనుకోవచ్చు. ఏకంగా సర్జరీలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క ఫ్యాన్స్ అనేది కాస్తంత ఆందోళన అనేది చెందుతున్నారు అనమాట. ఇదేదో సోషల్ మీడియాలో వచ్చిన ఫేక్ న్యూస్ అని చెప్పి కొట్టేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇదంతా ఫ్యాక్ట్ జరుగుతుంది కాబట్టే ఇలా ఎందుకు జరుగుతుందనే ఒక ఆందోళన అయితే మాత్రం చాలా మంది ఫ్యాన్స్ అనేది వ్యక్తం చేస్తున్నారు అన్నమాట. కానీ ఇక్కడ అందరు ఫ్యాన్స్ అంటే అందరి హీరోల ఫ్యాన్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హీరోలు వాళ్ళు ఏమో సినిమా చేస్తే సినిమా చూడటానికి మనం వెళ్తాం. సినిమా బాగుందంటే 1-2 సార్లు వెళ్తాం. కానీ ఆ హీరోలు ఆ సినిమా కోసం ఎంత కష్టపడుతున్నారో అన్నం నిద్రలు లేకుండా కూడా ఒక్కోసారి షూటింగ్ చేయాల్సి వస్తూ ఉంటది. వాళ్ళ ఆరోగ్య విషయాలు కూడా ఒక్కోసారి పక్కన పెట్టి సమయానికి భోజనం చేయకుండా కూడా షూటింగ్ చేయాల్సి వస్తూ ఉంటది అనమాట. ఎందుకంటే వాళ్ళు ఆలోచించేది మెయిన్ నిర్మాత గురించి. నిర్మాత అనేవాడు మంచిగుంటే మరొక సినిమా చేస్తాడు. అదే నిర్మాత అనేవాడు ఒకవేళ మంచిగా లేకపోతే అతను చేసే సినిమాలు ఒకవేళ యావరేజ్లు ఫ్లాపులు వస్తూ ఉంటే నెక్స్ట్ సినిమా చేయాలంటే చేయలేడనమాట. ఒక సినిమా చేస్తే దాదాపు కొన్ని వేల మంది కార్మికులు బ్రతుకుతూ ఉంటారు అనమాట. ఆ సినిమాకు సంబంధించిన కార్మికులే కావచ్చు, సినిమా థియేటర్లోని పనిచేస్తున్న వర్కర్లే కావచ్చు, సినిమా థియేటర్ ముందు ఉన్న చిన్న చిన్న హోటల్ కావచ్చు, బడ్డీ కొట్లు కావచ్చు, ఎదురుగా అమ్ముకుంటున్న మొక్కజొన్న కంకులు అమ్ముకుంటున్న వాళ్ళతో సహా కూడా ఒక సినిమా పైన ఆధారపడతా ఉంటారు అనమాట. అంతేకాకుండా మన తెలుగు హీరోలకి ఈ మధ్య కాలంలో నేను గమనించేది ఏంటంటే ప్రతి ఒక్క హీరో కూడా పాన్ ఇండియా స్టార్ అయిపోవాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు అన్నమాట. ప్రతి ఒక్క హీరో కూడా కొన్ని సీన్లు రియల్ గా చేయాలి. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే పాన్ ఇండియా అంటే మామూలు సినిమాల నుంచి పాన్ ఇండియాకి వెళ్ళిపోతున్నాయి. అంటే అన్ని భాషలలో మా సినిమాలు ఆడాలి అనే ఒక పట్టుదల అనేది కనిపిస్తుంది అనమాట. కాబట్టి వాళ్ళు కొన్ని సీన్లు రియల్ గా చేయాల్సి వస్తుంది. ఒకసారి మీరు ఆలోచించండి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రతి సినిమాకి సంబంధించి ఇక కంటి భాగం పైన దెబ్బ తగిలిందంటే అది రిస్క్ షాటా కాదా? ఏదో రిస్క్ షాట్ అనేది ఉంటుంది. కానీ వాళ్ళు ఏంటంటే రియల్ గా చేయాలి. అరే ఈ మాత్రం నేను రిస్క్ షాట్ చేయబోతే ఎట్లా అని చెప్పి పట్టుదల మీద వాళ్ళు చేస్తా ఉంటారు. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో బాలకృష్ణ గారికి అనుకోకుండా కాలు దారి పట్టడంతో అంటే షూటింగ్ లో కాలు దారి పట్టడంతో ఇక మోకాలికి దెబ్బ తగిలింది అనమాట. అలాగే ఎంతో మంది మన తెలుగు హీరోలకి ఈ మధ్య కాలంలో గాయాల పాలు అవుతున్నారు. సరే ఇది దురదృష్టకరము. ఇక ముందు ఎప్పుడు కూడా ఇలాంటి ప్రమాదాలు జరగకూడదని చెప్పి మనందరం కూడా కోరుకుందాం. ముఖ్యంగా ఇక్కడ హీరోలు కూడా ఏదైనా రిస్క్ షాట్ చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అభిమానులు కోరుకుంటున్నారు అనమాట. సో ఇదని ఈ రోజు వీడియో. చాలా మంది మా వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లెక్క. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు అయ్యేదేం లేదండి. ఈ వీడియోపై మీ అమూల్యమైన కామెంట్ జరపండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియో కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ.